సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తము నీవి. నేను వట్టివాడును, మట్టివాడును, దీనుడును, దరిద్రులను, పెంట కుప్ప మీద పురుగు వంటి వాడిని ఒప్పుకుంటూ మహిమవ్యక్తి నీకు ఆరోపిస్తూ నన్ను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము అపోస్తుల కార్య గ్రంథ ధ్యానములో ఉన్నాము. మొత్తం 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనము 3 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాము. దాంట్లో మొదటి 7 వచనాలు యెరూషలేములో సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము. రెండవది 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యోదయ సమరయ దేశాల సంఘము అని 2వ భాగాన్ని టైటిల్ ఇచ్చాము. మూడవది 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అన్యుల దేశాలలో సంఘము లేదంటే బూది గంతల వరకు సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు మొదటి భాగం ముగించాం. 8 నుంచి 12 అధ్యాయాలు రెండో భాగం ముగించుకున్నాం. ఇప్పుడు 3వ ముఖ్యమైన ప్రధాన భాగంలో మనం ఉన్నాం. అది 13 నుంచి 28 అధ్యాయాలు. వాటిలో మనము 19వ అధ్యాయంలో మన ధ్యానం ఉంది. 19వ అధ్యాయం కూడా గత వారం మనము మొదటి 7 వచనాలు మనం ముగించాం. కనుక 19వ అధ్యాయము ఇది 3వ భాగం. 3వ భాగంలో మనము 19వ అధ్యాయంలో ఉన్నాము. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. మొత్తం మనకి ఈ అధ్యాయము కనపడేటువంటి వచనాల సంఖ్య మనం చూసినామంటే మనం ఈ యొక్క 19వ అధ్యాయం యొక్క వచనాల సంఖ్య మొత్తం 41 వచనాలు మనకు కనబడుతున్నాయి. 41 వచనాలు. దీన్ని మనము 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాం. దాంట్లో మొదటి 7 వచనాలు కనుక మొదటి అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1 to 7 వర్సెస్ మనం గత వారము ధ్యానం చేసాము. దానికి ఒక టైటిల్ కూడా ఇచ్చుకున్నాం. ఏమని టైటిల్ ఇచ్చామంటే ఎఫెసులోని శిష్యులు విశ్వసించుట. ఇది మనం ముగించాం. ఎఫెసులోని శిష్యులు విశ్వసించుట, ఇది మనం ముగించాము. ఇప్పుడు రెండవ భాగం మనం ప్రారంభిస్తాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు రెండో భాగంగా మనం చూడబోతున్నాం. కాబట్టి గత వారం మనం చూసిన 7 వచనాల్లో అపోస్తలైన పౌలు మరి పై ప్రదేశాల్లో సంచరించి ఆయన ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసుకు వచ్చిన తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందారని అడిగితే వాళ్ళు ఏమన్నారు? పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలీదు అన్నారు. మరి దేన్ని బట్టి బాప్తిసం పొందారంటే యోహాను బట్టి అన్నారు. అంటే వాళ్ళకి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. కనుక యోహాను ఏమని చెప్పాడు? మారు మనసు పొందండి కనుక మీ పాపాల కోసం, కనుక మారు మనస్సు కొరకైన బాప్తిసాన్ని ప్రకటించాడు యోహాను. అయితే మాట కూడా చెప్పాడు, నా వెనక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని చెప్పాడు. కాబట్టి ఆయన చనిపోయాడు. యోహాను తలగొట్టిని చనిపోయాడు. తర్వాత అంతవరకే తెలిసి శిష్యులకి ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరిశుద్ధాత్ముడు ఈవిగా మనకు అనుగ్రహించిన సంగతి మిగతా జరిగినటువంటి సంగతి వాళ్ళకి తెలీదు. అంటే ఒక మాట చెప్పాలంటే సగము సువార్త వాళ్ళకి తెలుసు. చెప్పండి, ఎంత సువార్త వాళ్ళకి? సగము సువార్త. అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి, పాపాల కోసం మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి, అంతవరకే. అంటే తర్వాత యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత ఆయన మన కోసం చనిపోయాడు, కనుక సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 దినాలు ఉన్నాడు, ఆరోహణమయ్యాడు, మళ్ళీ వస్తాడు. ఈ సంగతులన్నీ కూడా వాళ్ళకి తెలియదు. అందుకే అయితే మరి యోహాను బాప్తిసం పట్టన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే దాని గురించి వివరంగా వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఏం పొందారంటే బాప్తిసం పొందారు. కనుక అంటే వీళ్ళు ఎన్నోసారి బాప్తిసం పొందినట్లు? రెండోసారి పొందారు. మొదటిసారి పొందారు కనుక మళ్ళీ రెండోసారి పొందారు. మరి రెండుసార్లు పొందవచ్చా బాప్తిసం అంటే? తీసుకున్నది మొదటిసారి సరైంది కానప్పుడు తప్పనిసరిగా పొందాల్సిందే. చూడండి, కొంతమంది పుట్టగానే చిలకరిని బాప్తిసం ఇస్తారు. కనుక కొన్ని డినామినేషన్లో కొంతమంది చెట్టు కింద ఇస్తారు, జెండా కింద ఇస్తారు, రకరకాలుగా ఉన్నాయి బాప్తిసాలు. కనుక అవి సరైన బాప్తిసాలు కాదు. బాప్తిసం అంటే అసలు అర్థం ముంచుట, మునుగుట అని అర్థం. కాబట్టి అది కూడా ఎప్పుడు ముంచాలి? పెళ్ళెప్పుడు కాదు. కనుక పెళ్లి పెట్టిన తర్వాత మావాడు బాప్తిసం వెళ్ళండి అన్నాం. మనం ఒక సంబంధం చూసాం, ఒక పెళ్లి సంబంధం అంటే చూసిన తర్వాత బాప్తిసం పొందాడా అని అడిగితే
ఇచ్చేద్దాం అన్న, పెళ్ళికి ముందు ఇచ్చేద్దాం అంటే పెళ్ళికి ముందు ఇచ్చేది ఏంటి? కనుక ముంచేది కాదు, కనుక మారుమనసు పొందాలి కదా, కనుక పెళ్ళికి ముందు ఇచ్చేయటం అంట. కనుక ఇలాంటి బాప్తీసాలు చెల్లం, ఇవన్నీ చెల్లని బాప్తీసాలు, చూసారా? కాబట్టి మారు మనసు పొంది పాపాలు క్షమించబడి ఒప్పుకున్నటువంటి యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏం చేయాలి చెప్పండి? బాప్తీసం ఇవ్వాలి. అందుకే నపుంసకుడు కూడా అపోస్తలుల 8వ అధ్యాయంలో పిలిపి అడుగుతాడు, కింద పుట్టినోట్లు ఆజ్ఞాపించనని ఒక పుట్టినోట్లు ఏమందంటే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి యేసు దేవుని కుమారుని విశ్వసించుచున్నాను అని చెప్తాడు. ఎవరు? నపుంసకుడు. అప్పుడు ఇచ్చాడు నీళ్ళ బాప్తీసం. కనుక చూసారా, ఆ రీతిగా ఎఫెసులో శిష్యులు మరలా రెండోసారి బాప్తీసం పొందారని మనం చదివాం. ఆ తర్వాత వారి మీద చేతులు ఉంచితే 6వ వచనం, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది, వారి భాషలతో మాట్లాడుతూ ప్రవచించటకు మొదలు పెట్టేది. చూసారా? కనుక ఇప్పుడు భాషలతో మాట్లాడటం, పరిశుద్ధం రావటము ఇంతకుముందు కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? 2వ అధ్యాయంలో జరిగింది. 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో కనుక పరిశుద్ధాత్మ దిగాడు. తర్వాత ఆ కొర్నేలు ఇంటిలో 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44-43 వచనాల్లో అన్ని జనుల మీదకి దిగినప్పుడు వాళ్ళు కూడా భాషలతో మాట్లాడారు. కానీ ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దిగాడు, వారి భాషలతో మాట్లాడుతూ వచ్చినట్టు మనం చూస్తాం. వాళ్ళ సంఖ్య ఎంత అంట? ఇంచుమించు సుమారుగా 12 పురుషులను చూసాం. కనుక అంటే ఇప్పుడు ఎఫెసులోని శిష్యులు యేసునందు ఏం చేసి చెప్పండి? విశ్వాసం ఉంచారు. బాప్తీసం ఇచ్చి యోహానే కాదు, ఇప్పుడు వారు పూర్తి సువార్త చెప్పి వాళ్ళకి సరైన బాప్తీసం ఇచ్చాడు. కనుక అతను పొందారు. తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ కూడా పొందినట్లుగా మనం చూసాం. అది మొదటి 7 వచనాలు. దాని గురించి ఎవరైనా గత వారం చాలా ఇచ్చాం బాప్తీసాల గురించి. కనుక మళ్ళీ మన టైం వేస్ట్ కాబట్టి దానికి కొనసాగి మనం ముందుకెళ్తాం. ఇప్పుడు 8 నుంచి 10 వచనాలు. కానీ ఇప్పుడు ఎఫెసులో కూడా శిష్యులు ఏం చేశారంటే యేసునందు విశ్వాసం ఉంచి యోహాను బాప్తీసమే కాదు, కనుక దానికి ఇంకా తర్వాత ఉంది అనే సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. బాప్తీసం కూడా పొందారు. ఆ రీతిగా పరిశుద్ధాత్మను కూడా పొందారు. భాషలు కూడా మాట్లాడారు. దాదాపుగా ఇంచుమించు 12 మంది పురుషున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు 8 నుంచి 10 వచనాలు 2వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఒకసారి చదువుతాం ఈ భాగాన్ని. 8 నుంచి 10 వచనం అందరం కలిసి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ 2వ భాగాన్ని మనం చదువుదాం. చదవండి. 10 8 తరువాత అతడు సమాజం విడిచి పాఠశాలలో తర్కించు ప్రభు వాక్యము వినిరి. గమనించమంటే 7 మంది పురుషులు ఉన్నారు. తర్వాత సమాజం వెళ్ళి ప్రసంగించాడు గురించి. కనుక భూ సంబంధం దేవుని రాజ్యంను కూర్చిన సంగతులు మాట్లాడాడు. మాట్లాడే 3 నెలలు నమ్మటము మతము కాదంట. ఏంటిది? మార్గములోనికి రావడం. అందుకే అపోస్తలుల కార్యాలు ఈ మాట చాలాసార్లు ఉంటుంది. కనుక ఈ మార్గము ఈ మార్గం అనే మాట చాలాసార్లు మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవ్యం అనేది మతము కాదు, ఈ మార్గము యేసు. అందుకే యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కాబట్టి ఇప్పుడు ఈ మార్గాన్ని గురించి చెబుతున్నాడు. దాదాపుగా ఎన్ని నెలలు చెప్పాడంట పౌలు వాళ్ళకి? 3 నెలలు చెప్పాడు. 3 నెలలు చెప్పినా కూడా మారలేదు. 3 నెలలు చెప్పినా కూడా మారలేదు. ఇప్పుడు మారినప్పుడు ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం చేయాలి? మార్పుడు టైం వేస్ట్ కదా. అనగా అనవసరంగా వినని వాడికి చెప్పి టైం వేస్ట్ చేసిన దానికంటే వినేవాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం కూడా ఏం నేర్చుకోవాలంటే విన్నవాడి ఇప్పుడు వినకపోతే విడిచిపెట్టాలి. యేసుప్రభు కూడా బలవంతంగా చెప్పమని చెప్పలా. ఏమన్నాడు? ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాద దులిపి మరొక పట్టణానికి
వెళ్ళని చెప్పాడు. మార్క్స్ 6:10-11 వచనాలు. కాబట్టి అక్కడే కాలం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. కనుక చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విననప్పుడు చెప్పాలి, వినకపోతే వారిని విడిచిపెట్టి మనం ముందుకి కొనసాగాలి. కాబట్టి ఒప్పుకోకపోతే విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగిందంట చూడండి, 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకోట్ల జనసమూహం ఎదుటి మార్గమును దూషించుచున్నందున వారిని విడిచి ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని మార్గమును, దేవుని నమ్మిన వారిని దూషిస్తూ ఉన్నారు. చూసారా, మనం కూడా సువార్త పోతూ ఉంటే చూడండి ఎంతమంది ఒట్టిగా, అసలు వాళ్ళు ఏమైనా అన్నారా? అక్కడ పాట పాడుతూ ఉంటే వాక్యం చెప్తే ఒట్టి దూషిస్తూ ఉంటారు. యేసుని దూషిస్తారు, ఆయన నమ్మిన వాళ్ళని దూషిస్తారు, సేవకులను దూషిస్తారు. ఎందుకు? మీకేం కీడు చేశారు వాళ్ళు? కాబట్టి ఒట్టిగా దూషించడం ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే నేను చెప్పదలసింది ఏంటంటే మనకే కాదు వాళ్ళకు కూడా జరిగింది. కనుక వాళ్ళు కూడా దూషించారు. చెప్తా ఉంటే ఏం చెప్పేవాళ్ళో మాకు అని చెప్పేసి యేసుని దూషించాడు. అసలు అందాకెందుకు? పౌలు కూడా ఎలాంటి వాడు ఒకప్పుడు? హానికరుడు, దూషకుడు, హింస. ఆయన కూడా దూషించాడు. కానీ ఇప్పుడు పౌలు దూషిస్తూ ఉంటే మీకంటే ముదురుని నేను దూషించదంట అనుకుంటాడు పౌలు. ఎందుకు? మీ అందరికంటే ఫస్ట్ వరుసలు నేనున్నా కనుక మీకు నేను తెలియజేసేవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు మీకు కూడా తెలియడం లేదు. చూసారా? కాబట్టి పౌలు దూషించిన వాడే. కాబట్టి దూషకులు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటారు కొరింథీ పత్రికలో. కనుక దూషించేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటాడు పౌలు. కాబట్టి ఎందుకు దూషిస్తున్నారు? ఈ మార్గం గురించి చెప్తా ఉంటే దూషిస్తున్నారు. అందుకే సువార్తకి వెళ్ళినప్పుడు మనం ఏమి నిరాశ పడకూడదు. కనుక నన్ను దూషించారు కదా, నన్ను తిట్టారు కదా అని అనకూడదు. ఎందుకంటే ఇవి ఎంతోమంది మొదటి శతాబ్దంలో ఉన్న వారికి జరిగాయి. ఇవి కొత్త ఏమీ కాదు, ఇక జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు దూషించడమే కాదండి, ఇంకేం చేస్తున్నారు? తిరగబడి. కనుక ఎంత భయంకరం. కనుక కొడుతున్నారు కూడా, ఎంత భయంకరం. కనుక పౌలు కూడా కొట్టారు కదా, అప్పుడు కూడా కొట్టారు. కనుక ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి ఉన్న సవాళ్లే. అయినప్పటికీ కూడా మనము ముందు కొనసాగాలి. కాబట్టి 3 నెలలు వాళ్ళ మధ్య ఉన్నాడు. ఒట్టటి మా దేవుని యొక్క రాజ్యం గురించి తర్కించాడు, అయినా వినలేదు. వారిని విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే వారు దేవుని దూషిస్తూ ఉన్నారు, ఆ దేవుని యొక్క మార్గాన్ని గురించి దూషిస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేశాడంటే వారిని విడిచి. కాబట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలంటే వినని వాడి దగ్గర టైం వేస్ట్ చేయకూడదు. కనుక వదిలేసి వినేవాడి దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ ఏం జరిగిందంట 9లోనే, అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అని ఒకరిని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. కనుక తురన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఒక పాఠశాల ఉంది. దాంట్లో తత్వజ్ఞానాన్ని గురించేటువంటి తరగతులు జరిగాయి, తత్వజ్ఞానాన్ని బోధించేవాళ్ళు. కనుక ఆ పాఠశాలలు ప్రత్యేకంగా. కానీ ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే ఆ శిష్యులను, ఎవరైతే శిష్యులుగా పైన విశ్వసించారు కదా, ఉన్నారు కదా, వాళ్ళందరినీ శిష్యులందరూ కూడా పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. చెప్పండి ఏంటంటే ఇది ట్రైనింగ్. కనుక వాళ్ళకి పాఠశాల తర్కిస్తూ ఉన్నాడు. దాదాపుగా ఎన్ని సంవత్సరాలంట? 2 ఏండ్ల వరకు. చూడండి 10వ వచనం, 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగాను. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఎక్కడ? ఇదంతా జరుగుతుంది ఏ ప్రదేశంలో? ఎఫెసులో. చెప్పండి ఏంటంట? పట్టణం ఏంటిది? 19వ అధ్యాయంలో ఎఫెసు పట్టణం. కనుక ఎఫెసు పట్టణం బాప్తిసం ఇచ్చాడు. యోహాను బాప్తిసం మాత్రం తెలిసిన వారికి మరలా బాప్తిసం ఇచ్చాడు. 7 మంది కాబట్టి అక్కడ చాలామంది యూదులు దూషించారు, నిరాకరించారు, వారిని విడిచిపెట్టాడు. అక్కడ తురనటువంటి ఒక వ్యక్తి పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో మిగతా శిష్యులను సమకూర్చి తత్వజ్ఞానిక తరగతులు జరిగేటువంటి ఆ పాఠశాలలో ఇప్పుడు ఏం చేస్తున్నారంట? తర్కిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సంగతులు తర్కిస్తూ ఉన్నారు. ఎంతకాలం అంటే దాదాపుగా 2 ఏండ్ల వరకు అన్నాడు. కనుక ఇప్పుడు పౌలు ఎక్కడుంది మాటలు ఇవన్నీ ఎక్కడ చదువుతున్నాయి? పౌలు ఎఫెసు పట్టణంలో. కనుక సుమారుగా అసలు ఎఫెసు పట్టణంలో పౌలు ఎంతకాలం ఉన్నాడు? 20వ అధ్యాయము 31వ వచనం చూడండి. దాదాపు 3 సంవత్సరాలు ఎఫెసులో ఉంటాడు, చాలా లాంగ్ పీరియడ్. కనుక 3 years, 3 సంవత్సరాలు ఎఫెసులో పౌలు సేవ చేశాడు. 20వ అధ్యాయము 31వ వచనం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండు. కాబట్టి పౌలు ఎఫెసులో ఉన్న కాలం ఎంత చెప్పండి? సుమారు దాదాపుగా 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో ఇక్కడ ఈ పాఠశాల ఎంతకాలం ఉన్నాయంటే దాదాపుగా 2 ఏండ్లు. కనుక 2 సంవత్సరాలు ఇక్కడే అయిపోయింది. కనుక 2 సంవత్సరాలు ఆ రీతిగా ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళకి తర్కిస్తూ వచ్చాడు.
10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగింది కనుక యూదులేమి గ్రీసులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. చూసారా, ఇప్పుడు ఆసియా అన్నంతటా వాక్యం వెళ్తూ ఉంది. ఎక్కడి నుంచి వెళ్తూ ఉంది? ఎఫెసు నుంచి పోతా ఉంది. చెప్పండి చూడండి, ఎక్కడి నుంచి అంట? ఎఫెసు పట్టణం. మనం చూసామంటే చూడండి, ఎఫెసు మనం మ్యాప్లో చూసామంటే ఎఫెసు పట్టణం ఇక్కడ ఎఫెసు మనకు కనపడుతుంది కదా. చూడండి, ఈ ఎఫెసులో ఇదంతా జరుగుతూ ఉంది. ఈ ఎఫెసు పట్టణం, ఈ ఎఫెసు నుండి ఈ పోతుందంట, వాక్యం పోతా ఉంది. కనుక ఎఫెసు నుండి ఆసియా అంతటి పోతా ఉందంటే పౌలు ఒక్కడే పోతున్నాడా? పౌలు ఒక్కడే కాదు, కనుక టీమ్స్గా పంపిస్తున్నాడు. చెప్పండి, ఆసియాలో ఉన్న వారందరూ పౌలు ఒక్కడే చేసేది కాదు, ఒక్కడే వెళ్ళలేడు కదా, కనుక టీమ్గా పనిచేస్తున్నాడు. కనుక టీమ్గా కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎఫెసు నుండి ఆసియా ప్రాంతం అంతటా ఏం పోయింది చెప్పండి, అందరూ ఒకసారి చూడండి. కనుక ఇవన్నీ ఎఫెసు ఇక్కడ ఆధారం చేసుకుని ఇప్పుడు పౌలు ఇక్కడ తురనటువంటి పాఠశాలలో తరగతులు పెట్టాడు, శిష్యులు తయారు చేస్తున్నాడు. దాని ద్వారా ఈ ఆసియా అంటే ఇప్పుడున్న ఆసియా కాదు, ఇది చిన్న ఆసియా అంటారు, కనుక ఇప్పుడున్న ఆసియా ఖండం వేరు. కనుక ఈ యొక్క ఆసియా అంతటి కూడా దేవుని యొక్క వాక్యము స్ప్రెడ్ అవుతూ ఉంది. కానీ ఎక్కడి నుంచి? ఎఫెసు నుంచి. పౌలు ఒక్కడి ద్వారానా? కాదు, పౌలు టీంలకు పంపిస్తున్నాడు. చూడండి కింద 19వ అధ్యాయము. ఆ రీతిగా అనేకమైన ప్రాంతాలకు పౌలు ఇక్కడ నుంచి అనేకమైన ప్రాంతాలకు ఎఫెసు నుంచి వాక్యము పంపిస్తున్నాడు. ఎఫెసు నుండి ఆసియానంతటి వాక్యం వెళ్ళింది, కానీ కొన్ని ప్రాంతాలకి పౌలు వెళ్ళలేదు. అసలు కొన్ని ప్రాంతాలకి పౌలు వెళ్ళకుండానే వెళ్ళని ప్రాంతాలకు పత్రికలు రాశాడు. మరి అక్కడ ఎట్లా సేవ జరిగింది అంటే, ఇప్పుడు ఈ పాఠశాలలో పౌలు దగ్గర కొంతమంది ట్రైనింగ్ అయ్యారు, తర్ఫీదు అయ్యారు. అలాంటి వారు ఇప్పుడు తర్ఫీదు అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశారు. పౌలు గారికి సహకారులుగా చాలామంది ఉంటారు, చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వారు చాలామంది పౌలు దగ్గర ఉన్నారు. కనుక పౌలు వెళ్ళని ప్రాంతాలకు ఈ తర్ఫీదు అయినటువంటి వాళ్ళు పౌలు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి సేవ చేశారు. ఉదాహరణగా కొలసీ ప్రాంతానికి అసలు పౌలు వెళ్ళలేదు, కొలసీ ప్రాంతానికి పౌలు వెళ్ళలేదు. కానీ మరి కొలసీ ప్రాంతానికి వెళ్ళి సేవ చేసింది ఎవరు? కొలసీ పత్రిక 1వ అధ్యాయం పత్రిక రాసి పంపించాడు. ఈ కొలసీ ప్రాంతానికి పౌలు వెళ్ళలేదు, కానీ పరిచర్య జరిగింది. ఎలా జరిగింది? కొలసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం గమనించామంటే 5 నుంచి 7 వచనాలు చదువుకుంటే బాగుంటుంది. కానీ కొలసీ పత్రిక ఆసియానంతటి పోయిందంటే పౌలు అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదు, కానీ పౌలు వెళ్లకుండానే కొన్ని ప్రాంతాలకు పరిచర్య పోయింది. ఎలాగంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇప్పుడు అందరం కలిసి చదవండి. 7th వర్స్ చదవండి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడి వలన మీరీ సంగతులు చెప్పండి. ఇప్పుడు అక్కడ నేర్పించింది ఎవరంటే ఇవన్నీ కూడా ఎపఫ్రా. అంటే కొలసీ ప్రాంతంలో సేవ చేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఎపఫ్రా. ఎవరు ఎపఫ్రా అంటే పౌలు దగ్గర తర్ఫీదు అయిన వ్యక్తి, కనుక పౌలు దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తి. కొలసీ ప్రాంతాన్ని పౌలు వెళ్ళలేదు, కానీ మీరు మా ప్రియుడని ఎపఫ్రా తోడుదాసు ఈ సంగతులు మీరు నేర్చుకున్నారు, అంటే మీకు నేర్పించాడు ఎపఫ్రా అని పౌలు గారి సెక్షన్లో తయారు ప్రాంతానికి వెళ్ళి గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రాణ గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు కూడా మనం చూస్తాం కదా. ప్రాణ గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు. స్ఫుర్ణ, పెర్గమ, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, కనుక ఇలాగా ఎఫెసు. కనుక ఈ సంఘములు అన్నీ కూడా మనం చూసినప్పుడు 7 సంఘాలు కూడా ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నటువంటి ఖండము ఈ ఆసియా ఖండమే. అంటే ఇప్పుడు ఆసియా కాదు, అప్పుడు ఆసియా ఖండంలోనే మనకి ఇవన్నీ కనపడుతున్నాయి. చూడండి ఒకసారి మ్యాప్లో మనం చూద్దాం. మ్యాప్లో ఇప్పుడు ఎఫెసు నుంచి వాక్యము బయలు వెళ్ళింది కదా, ఈ ఆసియా అంతటా ఆ ఎఫెసు ఉన్నటువంటి సంఘాలే ఇక చూడండి. తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. కనుక ఇలాగా మనకు ఆ 7 సంఘాలు కూడా మనకి ఎక్కడ కనపడుతూ ఉంటాయి. కనుక ప్రాణ గ్రంథంలో కనపడేటువంటి 7 సంఘాలు ఏ ప్రాంతం మనకు కనపడుతున్నాయి? ఎఫెసులోని, ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసులోని 7 సంఘములకు రాయుట అనే మాట మనం చూస్తాం. అంటే ఇప్పుడు అసలు ఒకప్పుడు ఆసియాలో వాక్యం చెప్పొద్దన్నాడా లేదు దేవుడు? చెప్పండి,
చెప్పొద్దన్నాడా? ఒకసారి వెళ్దాం. 16 అధ్యాయం అపోస్తల కార్యములు. వాళ్ళు ఆశపోతూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఆపాడు. అపోస్తల కార్యములు 16 అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యములు 16 అధ్యాయము 6వ వచనం అందరం కలిసి. అపోస్తల కార్యములు 16:6 అందరు చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్గరియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చినప్పుడు బితూనియకి వెళ్ళి ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. కొంతమంది మొత్తం ఆసియాలో వాక్యం చెప్పకూడదంట, మాకేం చెప్తాడు వాక్యం అంటారు. కనుక ఈ వాక్యాన్ని చూపించి వాక్యం ఎక్కడ చెప్పకూడదని రాయబడింది? ఆశయాలు చెప్పకూడదు, మాకేం చెబుతున్నారు? ఆశయాలను చెప్పొద్దు అంటున్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు? కనుక అప్పుడు దేవుడు అది వద్దన్నాడు. ఇప్పుడు ఆశ అంతటి ఏం వెళ్ళింది చెప్పండి? ఇప్పుడు ఆశ అంతటి వాక్యం వెళ్ళి ఆయన సంకల్పం. కనుక ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ చేయమంటే అది మనం చెయ్యాలి. కనుక అప్పుడు వద్దన్నాడు, ఆశయాలు చెప్పవద్దన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? 19 అదే 10వ వచనం. అపోస్తలుల కార్యం 19:10. ఇప్పుడు చదవండి అందరూ. 19:10. 2 ఏండ్ల వరకు అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగనే జరిగిన కనుక యూదులేమి గ్రీసులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరికీ ప్రభు వాక్యము అప్పుడే వద్దన్నాడు, ఇప్పుడేమో చెప్పమన్నాడు. అంటే ఇది దేవుని సంకల్పం. కాబట్టి దేవుడు వద్దన్నప్పుడు ఆగాలి, ఇప్పుడు చెప్పమన్నప్పుడు చేతి ఎంత దూరం పోయింది? ఎంత ఆశ అంతటా వెళ్ళిపోయిన వాక్యం చూసారా? అంటే దేవుని సమయంలో మనం చేయాలి. ఆయన చేయమన్నప్పుడు చెయ్యాలి. కనుక ఆయన వద్దన్నప్పుడు ఆగాలి. ప్రభు నశించిపోతున్నారు ఆత్మలు, నేను ఇప్పుడే పోతానంటే ఆగాల్సిందే. కాబట్టి వెళ్ళకూడదు. కనుక దేవుడు వద్దన్నప్పుడు ఆగాలి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. కాబట్టి అప్పుడు వద్దన్నాడు ఆశలు, ఇప్పుడేమో చెప్పమన్నాడు. చెప్తే ఎంత స్ప్రెడ్ అయిన వాక్యము, ఆశయాలు ఉన్న వారు అందరూ విన్నారు, అనేకమైన సంఘాలు. కనుక మనం చూస్తున్నాం కదా, ఆ రీతిగా దేవుని యొక్క సేవ ఎంతో విస్తరించింది. కాబట్టి దీనికి ఏమని పేరు పెడదామంటే 19వ అధ్యాయము మనము 8 నుంచి 10 వచనాలకు ఏమని టైటిల్ ఇద్దామంటే ప్రబలుచున్న క్రైస్తవ్యం. ప్రబలుచున్న క్రైస్తవ్యం. ఇది మతం కాదు, మార్గం. కానీ ఇప్పుడు ఏమైందంట, ఆసియా అంతటా దేవుని యొక్క వాక్యము ప్రబలుచుంది, స్ప్రెడ్ అయిపోతా ఉంది. కానీ చూసారా, కనుక ఒక సంఘం కాదు, దానికి ఎఫెసులోని 7 సంఘములకు అంటాడు. కనుక అలాగా ఎఫెసు ఆధారం చేసుకుని ఆసియా అంతటా వాక్యం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి 8 నుంచి 10 వచనాలకు మనం ఏమైనా టైటిల్ ఇస్తాము? ప్రబలుచున్న క్రైస్తవ్యం. ఇది ఒక జీవజల నది లాంటిది, దీన్ని ఎవరు ఆపలేరు. కనుక చూసారా, కనుక ఒకప్పుడు వద్దన్న దేవుడే ఇప్పుడు వెళ్ళమంటున్నాడు. ఆయన టైంలో చెప్తే మనం అద్భుతాలు చూస్తాం. కాబట్టి అందుకే ఇప్పుడు ఎంత గొప్ప సేవ ఎఫెసులో జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇంకా ముందుకు ఎందుకు వెళ్తాం? కానీ ఎఫెసులో ఇంకేం జరిగింది? 3వ భాగం మనం ప్రారంభిద్దాం. 3వ భాగం వచ్చేసి అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం నుండి 3వ సంగతి మనం చూద్దాము. 20వ వచనం వరకు ఇది 3వ ముఖ్యమైన సంగతిగా మనం చూద్దాం ఏం జరిగిందో. కాబట్టి ఇప్పుడు ఆసియా ఎఫెసు ద్వారా ఆసియా అన్నంతటి వాక్యం ఏమైంది చెప్పండి? స్ప్రెడ్ అయింది. క్రైస్తవ్యము విస్తరించింది. ఎందుకు? చెప్పమన్నప్పుడు చెప్పాలి, వద్దన్నప్పుడు ఆగాలి. ఇంతకుముందు కూడా చెప్పి ఒకసారి తిమోతిలో సువార్త టీంలో నార్త్ ఇండియా వెళ్ళారంట. సందర్భం వచ్చింది కాబట్టి నార్త్ ఇండియా వెళ్ళారు. నార్త్ వెళ్ళిన తర్వాత ఒక రాత్రి ఫ్యామిలీ ప్రే అయిపోయింది. నది అవతల ఉన్నటువంటి ప్రాంతానికి మరుసటి రోజు ఉదయకాలం పోవాలైతే అక్కడున్న బ్రదర్తో మాట్లాడుకున్నారు, రేపు మార్నింగ్ వస్తాము. అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, మన బ్రదరు, రేపు మార్నింగ్ అక్కడ సువార్త ప్రచారం చేస్తామంటే ఓకే అనుకున్నంత మాట్లాడుకున్నారు. అంతా కూర్చున్నారు. మరుసటి ఉదయకాలం వాళ్ళ దినపాఠం ఏంటంటే అపోస్తలుల 16వ అధ్యాయం. మనం చదువుకున్నాం కదా, ఆశల వాక్యం చెప్పకూడదు అనిచింది. అనగానే నడిపించే నాయకుడు అన్నాడు, ఈరోజు దేవుడు సువార్త ఆపేయమంటున్నాడు అన్నాడు. అనగానే మిగతా వాళ్ళందరూ కోపం వచ్చింది. భలే పని, అదేదో కుటుంబ ప్రార్థనలు ఇచ్చింది, మనకేంది, మనం వెళ్ళాల్సిందే. కనుక సువార్తకి వెళ్ళాల్సింది, నాకు మాట ఇచ్చాం కదా, వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటారు. కనుక ఎన్ని ప్రిపేర్ చేసి ఉంటారు, అవన్నీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మన సువార్తకి వెళ్ళాల్సిందని చెప్పేసి కొంతమంది పట్టుబట్టారు. అప్పుడు మిగతా వాళ్ళందరితో ఆ నాయకుడు అన్నాడంట, నాకైతే దేవుడు వెళ్ళదని చెప్తున్నాడు, మీ అందరం మాట్లాడుకుని వెళ్దాం, ఏమన్నా జరిగిందంటే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు అన్నాడంట. ఎవరు ముందుకు రాలేదు. కనుక ఆ రోజు ఆగిపోయారు. మరుసటి రోజు బయలుదేరి వెళ్తే ఆయన చెప్పాడు, అన్న నేను రాకపోయింది మేలన్న, పెద్ద గడపడి ఎక్కడ, పెద్ద సమస్య, నిజంగా వస్తే మీకు నాకు ఇద్దరికి కూడా సమస్య ఏది అని చెప్తే ఆగిపోయారు. తిమోతికి చెప్పాడు, కొన్నిసార్లు దేవుడు వద్దన్నప్పుడు ఏం చేయాలి చెప్పడం, మనము
ఆగిపోవాలి. అంతేగాని నశించే ఆత్మలు వాటి నరకానికి పోతాడుగా. కానీ ఇప్పుడే పరిగెత్తా అంటే ప్రపంచాన్ని ఒకరోజు చేస్తావు సేవ, కాబట్టి వద్దు. కాబట్టి దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, వద్దన్నప్పుడు ఆగిపోవాలి. ఇప్పుడు ఆశ అదే, ఆశ ఒకప్పుడు వెళ్ళవద్దన్న దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, వెళ్ళమని చెప్పాడు. ఆశ అంతటా వాక్యం వెళ్ళింది, ప్రబలుతున్న సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రబలుచున్న క్రైస్తవంగా మనకి 8 నుంచి 10 వచనాలు మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు 11 నుంచి 20 వచనాలు ఏం జరిగిందో మనం చూద్దాం. 11వ వచనం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 19వ అధ్యాయము 11వ వచనం నుండి మనం ప్రారంభిద్దాం. 11 నుంచి మనము 20 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11 నుంచి 20 వచనాలు మార్చి మనం చదువుతాం. నేను 11 చదువుతాను, 12 మీరు చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. చదవండి. అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగంలో వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభుని యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకునికి కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తిరుగుదును, పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగుగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆయనటండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున సమస్తమైన యూదులకును గ్రీసు దేశమును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగెను. గనుక ప్రభుని యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50 వెండి రొక్కలాయెను. ఎంత ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించును. ఇదంతా జరుగుతుంది ఎక్కడని చెప్పుకున్నాము, అది మర్చిపోవద్దు. కనుక ఎఫెసులో కనుక బాప్తీసాలు ఇచ్చారు ఎఫెసులో, కానీ ఎఫెసు ద్వారా ఆశ అందరి వాక్యం వెళుతూ ఉంది. అంటే ఎఫెసులో మరొక సంగతి మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. విశేషమైన అద్భుతాలంటే ఆల్రెడీ అక్కడ కొంతమంది మాంత్రిక విద్య చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ? ఎఫెసులో. ప్రజలందరూ అనుకుంటున్నారు ఇదే బాగుంది అనుకుంటున్నారు. ఇప్పుడు దానికంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉండాలి చేసే అద్భుతాలు. అది విశేషం. అద్భుతాలు అంటే వారికి మించి చేయాలి. పౌలు చేస్తాడా లేదా దేవుడు చేయిస్తున్నాడా? పౌలు చేశాడు రాబోయే దేవుడు చేయించాడని రాయబడిందా? దేవుడు చేయించాడు. విశేషమైన అద్భుతాలు అంటే చేయించింది దేవుడు. ఎందుకు అలా అద్భుతాలు చేయించాలి అని అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. అద్భుతాలు ఎందుకు చేయించాలంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము అద్భుతాల ద్వారా ఏం జరుగుతుందంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. సూచకీయులు మహత్కార్యాల ద్వారా ఏం జరుగుతుందంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. 3-4 వచనాలు. మరియు ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు చేత ఆరంభమై బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచకీలను మహత్కార్యములను నానా విధముల అద్భుతముల చేతను విధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. రాసామంటే అట్టి రక్షణ ప్రభు బోధన చేత ఆరంభమై. కాబట్టి ఇప్పుడు రక్షణ ప్రభు ఇచ్చే రక్షణ స్ప్రెడ్ అవ్వాలంటే, రక్షణ తెలియాలంటే ఏం జరగాలంట? అద్భుతాలు సూచకీలు జరగాలని సాక్ష్యం చెప్తా ఉన్నాయి. కానీ అద్భుతాలు సూచకీల ద్వారా ప్రభు యొక్క రక్షణ స్థిరపడాలి. ప్రభు యొక్క రక్షణ కనుక ప్రభు రక్షకుడని తెలియాలి. కానీ అలా తెలియాలంటే వాళ్ళు ఒట్టట్టుగా నమ్మరు. ఎందుకంటే ఆ దినాల్లో వాళ్ళ చేతిలో బైబిల్ లేదు కాబట్టి ప్రభు యొక్క రక్షణ ద్వారా అద్భుతములు సూచకీలు మహత్కార్యాలు చేసి ప్రభు యొక్క రక్షణ స్థిరపరచాలి. అది సాక్ష్యం ఇవ్వాలి. దానికోసం అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకో సంగతోడు ఎన్నోసార్లు చదువుకున్నాం. అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడంటే ఇంకా క్లారిటీగా మనం చదవాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. అద్భుతాలు ఎందుకు చేయించాడు ప్రభు? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయము అందరం కలిసి
20 వచ్చిన మనం చదువుదాం. మార్క్స్ 16:20 అందరం కలిసి చదవండి. వారు బయలుదేరి వాక్యం అందంతా ప్రకటించిరి. ప్రభు వారికి సహకాడే ఉండి వెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన, అంటే అద్భుతాల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలు ఎందుకు చేయించాలి? వాక్యము స్థిరపరచబడాలి. వాళ్ళ చేతిలో బైబిల్ లేదు, వీళ్ళు చెప్పింది కరెక్టే, వీళ్ళు చెప్పింది వాస్తవమే అని నమ్మాలంటే బైబిల్ లేని ఆ దినాల్లో ఏం కావాలి వాళ్ళకి? ఇప్పుడు మనకి సూచకులు మహత్కారు అవసరం లేదు, మన చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. వాళ్ళ చేతిలో బైబిల్ లేదు. వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు చెప్పేది ఎట్లా వాస్తవం అంటే ఆ అద్భుతం ద్వారా, ఆ సూచకి ద్వారా వీళ్ళు చెప్పే దేవుని యొక్క మాటలే కదా వాక్యం. అదేమవుతుంది? స్థిరపరచబడాలి. దానికోసం దేవుడు అద్భుతాలు ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ విశేష అద్భుతాలు ఎందుకు చేయించాల్సి వచ్చిందంటే దేవుడు అక్కడ ఆల్రెడీ అక్కడ మాంత్రికులు కొంతమంది ఉన్నారు. ఎవరున్నారంటే వాళ్ళు అక్కడ మాంత్రికులు. ఆ దినాల్లో గాఢ విద్య వినోదం కోసమే కాకుండా మాకు శక్తులు ఉన్నాయని చెప్పేసి దాన్ని ఒక మతంగా చేశారు. కనుక ఉన్నటువంటి ఆ కాలానికి గాడి చేసేటువంటి గాడి వాళ్ళు గాడి వినోదం కోసమే కాకుండా మాకు శక్తులు ఉన్నాయి, మాకు మంత్రాలు ఉన్నాయి అని గాడి విద్యని ఒక మతముగా చేశారు ఆ దినాల్లో. కనుక అంటే ఒక మాట చెప్పాలంటే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గాడి సీమోను కూడా 8వ అధ్యాయంలో వాడు కూడా గాడలు చేస్తూ ఉన్నాడు, అందరూ విభ్రాంతి పరిచాడు. సరే ఫిలిప్ పోయిన తర్వాత ఈయన విభ్రాంతి పడ్డాడు. ఇదేంటబ్బా, ఇప్పుడు దాకా నేను గాడలు చేశాను, నాకు మించిన శక్తి వచ్చింది అని అనుకునే ద్రవ్యం పెట్టి నాకు కూడా ఏంది పరిశుద్ధాత్మ కావాలి అన్నాడు. అంటే ఈ యొక్క గాడి విద్య అనేది ఒక వినోదంగా ప్రారంభమయ్యి అది ఒక శక్తులు ఉన్నాయని చెప్పేసి నిరూపించుకునేవాళ్ళు. కానీ మా దగ్గర శక్తులు ఉన్నాయి అని అనిపించుకోవడం కోసం దాన్ని ఒక మతంగా చేశారు ఆ దినాల్లో. కనుక అవి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి ఆ దినాల్లో. అలాంటి కాలం అది. కాబట్టి మూఢనమ్మకాలు ఉన్నటువంటి కాలం. ఈ దినాల్లో కూడా చూడండి మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి. పల్లె ప్రాంతాల్లో పాము తొక్కిచ్చాడు అనుకోండి. నేను కూడా చిన్నప్పుడు ఒకసారి పాముని తొక్కొచ్చావా, మంత్రం పెట్టించుకుని రాపో, పోయాను ఒకసారి మంత్రం, మరి ఏం పెట్టో తెలియదు కానీ ఆ మంత్రం ఇచ్చింది, తీసుకొచ్చి ఇల్లంతా వేసిన తర్వాత అమ్మాయి ప్రశాంత్ ఇప్పుడు పాము రాదు అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమవుతుంది అన్ని ఒట్టిదని. చెప్పండి, ఏం మంత్రించింది ఆమె, ఏమని తెలియదు. ఇసుకిదే కానీ ఆ ఇసుక తెచ్చి కొంచెం మూట కట్టుకుని కనుక దగ్గర పెట్టుకుని మంచం చుట్టూ వేసుకుని ఇంటి చుట్టూ వేసుకుంటే పాము రాదన్నమాట. ఏంటి అదంతా మనకి మూఢనమ్మకం. చూసారా, ఇప్పుడు కూడా ఉంది పల్లె ప్రాంతాల్లో. మీరు చూడండి, గమనించండి. పాము తొక్కితే మంత్రించుకొని రావాలి, లేకపోతే పాము వచ్చి కరుస్తుంది పగబట్టని. అవన్నీ మంత్రాలు మూఢనమ్మకాలు. అలాంటి ఎక్కువ ఉన్న కాలం అది. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నా అంటే విశేష అద్భుతాల ద్వారా ఏం స్థిరపరచబడాలి? వాక్యము స్థిరపరచబడాలి, రక్షణ వాక్యము స్థిరపరచబడాలి. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము చూడండి 12వ వచనం. అందుకే ఇది ఎలాంటి పవర్ ఇచ్చాడంటే దేవుడు ఇవన్నీ ఈ మూఢనమ్మకాలు పోవాలంటే, వాక్యం స్థిరపరచబడాలంటే పౌలుకి ఎలాంటి పవర్ ఇచ్చాడంటే 12వ వచనం. విశేష అద్భుతాలంటే 12వ వచనం. అతని శరీరం మీద తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిన, దయ్యములు కూడా వదిలిపోయిను. చూసారా ప్రాంతం చూడండి. ఎవరన్నా గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, రోగంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే పౌలు యొక్క బట్టలు తీసుకుని పోయి, ఆ గుడ్డలు తీసుకుని పోయి వాళ్ళకి అంటితే చాలంట. పౌలు ఆడికి వెళ్ళాల్సిన పని లేదు. పౌలు యొక్క వస్త్రాలు తీసుకెళ్ళి అంటిస్తే వాళ్ళకి ఏమవుతుందంట? ఎంత అద్భుతం ఇది. కనుక చూసారా, పౌలు వెళ్ళాల్సిన పని లేదు. కనుక పౌలు యొక్క వస్త్రాలు, గుడ్డలు ఎదిగా రాయబడింది 19లో. అతని శరీరం తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైన రోగులు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిన, దయ్యములు కూడా వదిలిపోయాను. ఎంత పవర్ ఇది. పౌలు యొక్క వస్త్రాలు, పౌలు అక్కడ దాకా వెళ్ళి ప్రార్థన చేయాల్సిన పని లేదు, వెళ్ళాల్సిన పని కూడా. పౌలు యొక్క రుమాలు తీసుకుని వాళ్ళు తాగితే చాలు వాడు బాగైపోతున్నాడు. ఇది విశేష అద్భుతాలు. ఇది గాడి వాడు చేస్తాడా? మాంత్రికుడు చేస్తాడా? చేయలేడు. ఇలాంటి విశేష అద్భుతాల ద్వారా వాక్యం ఏం కావాలి? అందుకే సేమ్ ఇదే జరుగుతుంది అపోస్తలుల కార్యం. ముందు మనం చూసాం, పేతురు యొక్క నీడ తగిలితే ఏం జరిగిందంట? అపోస్తలుల కార్యం చూడండి. పేతురు యొక్క నీడ తగిలితే కూడా ఏమయ్యారంటే రోగులు బాగుపడ్డారు. అపోస్తలుల కార్యములు అలాంటి పవరు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 15th verse 5:15 చదువుదాము. 5:15. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులను తెచ్చి వారిలో ఎవని మీదనైను అతని నీడయైనను
పడవలని మంచుల మీదను పరువుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములో జనులు రోగులను అపవిత్రాలను పీడింపబడిన వారందరూ మోసుకుని వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చూసారా, పేతురుని ముట్టుకోవాల్సిన పని లేదు. పేతురు దాకా ఏం పడాలంట? పేతురు నిలబడితే చాలు. పౌలు యొక్క శరీరం దేహం తాగితే చాలు, వస్త్రాలు తాగితే చాలు, ఏమైపోతున్నారు? అద్భుతాలు. కారణం ఏంటంటే అంతకుముందు కూడా చెప్పే వీళ్ళకి సూపర్ పవర్స్ ఇచ్చాడు ఈ అపోస్తలులకి. కనుక అది ఎందుకంటే వాక్యం స్థిరపరచబడాలి, అనేకులు నమ్మాలి. కనుక అది ఇప్పుడు ఈ యొక్క ఎఫెసు పట్టణంలో ఆల్రెడీ కింద మనం చదువుతాం, మాంత్రికులు ఉన్నారు, మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ అద్భుతాలు చేయాలి. కాబట్టి విశేషమైన అద్భుతాలు పౌలు చేత చేయించాడు. పౌలు ముట్టుకొని అవసరం లేదు. పౌలు యొక్క వస్తువులు తాగితే చాలు, వాళ్ళు ఏమైపోయారంట? బాగుపడ్డారు. దయ్యములు కూడా ఏమైపోయినాయి అంట? దయ్యాలు కూడా వదిలిపోయినాయి అంట. ఎంత అద్భుతం! 13వ వచనం, 19:13 అపోస్తలుల కార్యములు 19:13. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన అని కింద ఒకటేసి మంత్రించుట చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీదను ప్రభుని యేసు నామమును ఉచ్చరించుటకును పూనుకొనిరి. ఇక్కడ మనం గమనించామంటే ఈ పని చేస్తుంది ఎవరంట? ఈ పని చేస్తుంది ఎవరు? మంత్రాలు పని నేర్చుకుంది ఎవరంట? యూదులు. చెప్పండి, ఎవరంట? యూదులు మంత్రాలు నేర్చుకోవటం ఏంటి? యూదులు అసలు మంత్రించడం, శకునిగాండం, సోది చెప్పడం ఇవన్నీ చేయొచ్చని చెప్పాడు దేవుడు ధర్మశాస్త్రంలో. యూదులు చేయకూడదు, ధర్మశాస్త్రం ఉంది. కానీ ఈ యూదులు కొంతమంది దేశ సంచారులాగా ఉన్నారు. జాతికి మాత్రం యూదులే, కానీ మంత్రాలు కనుక తంత్రాలకు నేర్చుకుని ఇవన్నీ కూడా డబ్బు సంపాదించారు. అందుకే ఈ యూదులకి ఎలాంటివి చేయకూడదని వాళ్ళ ధర్మశాస్త్రం దేవుడు చెప్పాడు. అయినప్పటికీ కూడా దానికి విరుద్ధంగా ఏం చేస్తున్నారని చెప్పండి? దయ్యాలను పారదోలుతూ ఉన్నారు. కాబట్టి దయ్యాలు పారదోలుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే పౌలు ఇలాంటి అద్భుతాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇది చూశారు. అరే పౌలు బలి అద్భుతం చేస్తున్నాడా? ఏంటంట? యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్న అనేటువంటి మంత్రం కొత్త మంత్రం అనుకున్నారు. ఎవరు? ఈ మాంత్రికులు, ఈ మంత్రాలు చేసేటువంటి వాళ్ళు. పౌలు అద్భుతాలు చేస్తూ ఉంటే పౌలు ఏం చేస్తున్నాడు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటున్నాడు. అనగానే అరే కొత్త మంత్రంలాగా ఉంది, ఇప్పుడు దాకా ఇది మనం చేయలేదు, మనం కూడా చేద్దాని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు వీళ్ళు కూడా. ఎవరు? మంత్రించే వాళ్ళు కూడా. అప్పుడు దయ్యం అంటది, యేసు తెలుసు నాకు, పౌలు మీడవటరా అని చెప్పి మాట్లాడుతుంది పౌలు. చుట్టూ కింద వచ్చిన ఏం జరిగిందంటే ఇది కొత్త మంత్రం అనుకున్నారు. 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు. యేసు ఎవరు? పౌలు ప్రకటించి యేసు నామాలు చెప్తున్నాం, మిమ్మల్ని ఉచ్చారణ చేస్తున్నాం మాట చెప్పి దైవలు పట్టిన వారి మీద ప్రభుని యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అక్కడ ఉచ్చాటన కింద ఒకటే పుట్టినట్లు ఏముంది? మంత్రించుట. అంటే పౌలు ఇప్పుడు ఏదో మంత్రం వేస్తాను అనుకున్నాడు. పౌలు మంత్రం ఏంది? వీళ్ళ భాషలో పౌలు మంత్రం ఏంటి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మంత్రం అనుకున్నారు. అది కొత్త మంత్రం, ఇది బాగుంది, ఈ మంత్రం అది చాలా అద్భుతాలు జరుగుతాయి, మనం కూడా చేద్దామని వీళ్ళు కూడా నేర్చుకున్నారు. ఎవరు? మాంత్రికులైన యూదులు. ఏ మంత్రము? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏం చేశారని చూడండి, ఏం జరిగిందంట? ఇది బాగుందని వాళ్ళకు నేర్చుకున్నారు. తర్వాత 14వ వచనం, యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకునికి 7 కుమారులు అలాగున చేయుచుండిరి. ఎవరు కుమారులు వీళ్ళంట? ఎవరి కుమారులండి? ప్రధాన యాజకుని. ఎంత భయంకరం! ప్రధాన యాజకుని పిల్లలు ఏం చెప్పాలి? పాస్టర్ గారి పిల్లలు ఏం చెప్పాలి? మంత్రాలు చెప్పాలి, వాక్యం చెప్పాలా? వీళ్ళు మంత్రాలు నేర్చుకున్నారు. ప్రధాన యాజకుని 7 పిల్లలంట, 7 కుమారులు, 7 ఇదే పని. చూసారా? కాబట్టి ఈనాడు ఎంత భయంకరం అంటే దైవ సేవకుల పిల్లలు కనుక ఇలాంటి స్థితిలో ఉన్నారు. మంత్రాలు నేర్చుకోవడం అంటే మంత్రాలు నేర్చుకోవడం కానీ మంత్రాలు నేర్చుకుంటారని కాదు, కానీ దైవ సేవకుల పిల్లలు బైబిల్ పట్టుకోవాలైతే బాటిల్ ఉంటున్నాయి వాళ్ళ చేతిలో. బైబిల్లో బాటిల్ ఉంటున్నాయి, సినిమాలు పోతున్నారు. చూసి ఎంత భయంకరం! ఇక్కడ ప్రధాన యాజకుడు 7 మంది పిల్లల్ని కన్నాడు, 7 మంది కూడా అదే పని. మీది యోధ జాతి కాదు, ధర్మశాస్త్రం లేదు మీకు. ధర్మశాస్త్రం మీకు ఏమని రాయబడింది? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. వాళ్ళకి ధర్మశాస్త్రం లేమని చెప్పాడు దేవుడు. వాళ్ళకి ఇలాంటి చేయవచ్చిన వాళ్ళు, ఇలాంటి తగున వాళ్ళకి ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ చాప్టర్ 18 18వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము డ్యూటరానమీ చాప్టర్ 9 verse 9 to 12.
కనుక ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 9వ వచనం నుండి 12 దాకా మనం చదువుదాం. నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగాన్నైనను మేఘ శకునములను కానీ సర్పశకునలను కానీ చెప్పువానైనను సెల్లంగి వాన్నైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిచ్చాజనగు వాన్నైనను దయ్యముల యొద్ద విచారణ చేయవానని మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడు యెహోవాకు హేయుడు. కాబట్టి నీతిని యెహోవా నీ ఎదురు నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. కాబట్టి చూసిరా, కనుక ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ చేయకూడదని దేవుడు ఎవరికి చెప్పాడు? యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది. ఇవన్నీ చేస్తుంది ఎవరు? ఇప్పుడు ఒక యోధా జాతి చెందినటువంటి ప్రధాన యాజకుని యొక్క పిల్లలు ఏవి చేయకూడదు అవి చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరం! కాబట్టి యాజకుడు అంటే ప్రజలకు ఏం చెప్పేవాడు? యాజకుడు అంటే ప్రజలకు ఏం చెప్పాలి? వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని బోధించే యాజకుని యొక్క పిల్లలు ఏం చేస్తున్నారంట? మంత్రాలు చేస్తున్నారు. ఎంత భయంకరం చూసారా? అంటే బహుశా ఈ యాజకుడు నేర్పించలేదా పిల్లలకి? లేకుంటే నేర్పించి వాళ్ళు నేర్చుకోలేదా? ఏదో జరిగింది మొత్తానికి. ఈయన నేర్పించకుండా ఉండాలి, లేకుంటే నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోకుండా అయినా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏది చేయకూడదో అది చేస్తున్న పని ఏంటంటే 7 అట్లా ఉన్నారండి, ఒక్కడు కూడా మారలేదు. ఒక అతను రాజుగారికి 7 పిల్లలంట. 7 ఏం చేశారు? చిన్నప్పుడు చెప్పేవాడు కదా, రాజుగారికి 7 మంది పిల్లలు. 7 ఏం చేశారు? చేపలు, వాళ్ళనే మేలు, చేపలు ఆడికెళ్ళి చేపలు వేడకపోయారు. రాజుగా ఈ కథ కాదు, వీళ్ళంతా ఏందంట మంత్రాల మీద ఉన్నారు. వీళ్ళకంటే వాళ్ళే మేలు, కష్టపడని చేపలు పట్టుకొస్తున్నారు. ఈ మిగతా కథ సంగతి మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు 7 పిల్లలు కూడా ఒక్కడన్నా వాక్యం నేర్చుకోవాలా, ధర్మశాస్త్రం నేర్చుకోవాలి, కానీ ఏం నేర్చుకున్నారంట? మంత్రాలు, మాంత్రిక విద్య నేర్చుకుంటున్నారు. ఎంత భయంకరం, ఎంత ఘోరం చూసారా? కాబట్టి ఈనాడు కూడా మన సమాజంలో ఎంతోమంది దైవ సేవకుల పిల్లలు చెడిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం సిగ్గుపడాలి, వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేయాలి. సాతాను వాళ్ళే పట్టుకుంటాడు. నువ్వు ఎక్కువ మంది వాక్యం చెప్తున్నావు కదా, నీ పిల్లలు నేను పట్టుకుంటా అంటాడు. కనుక వాక్యం ద్వారా ఈయన అనేకులు పట్టుకుంటా ఉంటే సాతాను వాళ్ళని పట్టుకుంటాడు. కనుక దైవ సేవకులు పట్టుకుంటాడు, వాళ్ళని కొంగదీయాలని. నిజంగా ఎంతోమంది పిల్లలు నేను ఎరుగుదును. ఎంతోమంది పిల్లలకు రక్షణ లేకుండా లోకంలో తిరిగేటువంటి దైవ సేవకుల పిల్లలు, విశ్వాసాల పిల్లలు, పెద్దల పిల్లలు ఎంతమంది ఉన్నారు? సో ఎంతమంది మనకు కనబడుతుంది తెలుసు మనకు. కనుక ఎంత భయంకరం. కారణం ఏంటంటే ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. మోషే పిల్లలు ఏమయ్యారు? మోషే పిల్లలు అంటే విగ్రహారాధికులు అయ్యారు. న్యాయాధిపతులు రాయబడింది కదా, న్యాయాధిపతులు చూడండి ఒకసారి, చాలా కాలం అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు యాజకులు అయ్యారంట, విగ్రహానికి బొల్లర్పిస్తుందంట. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం, న్యాయాధిపతులు 18వ అధ్యాయం మనం గమనించామంటే 30-31 వచనాలు. జడ్జెస్ చాప్టర్ 18. కనుక న్యాయాధిపతులు 18వ అధ్యాయము 30-31 వచనాలు అందరం కలిసి 30-31 చదవండి. దానియేలు చెక్కిన ఆ ప్రతిమ నిలుపుకొనిరి. మోషే మనవడును, బాగా గమనించండి, ఎవరంటే అయినా మోషే మనవడు గెర్షోను కుమారుడైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశం చెరపటి వరకు దానియేల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరం షిలోహులో ఉన్న ఆ దినములందరిని వారు మేకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. మోషే మనవుడు దేనికి యాజకుడు అంట? ప్రతిమకు యాజకుడు, చెక్కిన ప్రతిమకు యాజకుడు. మోషే ఎవరండి? 40 సంవత్సరాలు ఇప్పించిన నాయకుడు కాదు, దేవుని యొక్క స్వరాన్ని విని దేని మార్గంలో తీసుకెళ్ళినవాడు కాదు, అద్భుతాలు చేసినవాడు. అలాంటి మోషే మనోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంట? ఒక దానిలో ప్రతిమ నిలుపుకుంటే దానికి పూజారులు అయ్యారు, యాజకులు. ఎంత ఘోరం చూసారా? కాబట్టి మళ్ళీ మనం చూసామంటే బైబిల్లో ఇంకా యోబు పిల్లలు కూడా అంతే. యోబు పిల్లలేంటి, సమూయేలు పిల్లలేంటి, బైబిల్లో కూడా మోషే పిల్లలు, యోబు పిల్లలు, సమూయేలు పిల్లలు. కానీ వీళ్ళంతా తప్పిపోయారు. గొప్ప యాజకుని పిల్లలు, సేవకుల పిల్లలు బైబిల్ని తప్పిపోయినా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ లోకంలో కదా బైబిల్ని తప్పిపోయారు. ఏలి పిల్లలు ఏమైపోయారు? మందిరంలో యాజకత్వంలో ఉండి దుర్మార్గులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, కనుక లంచగొండలు అయిపోయారు. కనుక సమూయేలు పిల్లలు ఎట్లాగైపోయారు, మోషే పిల్లలు ఎట్లయిపోయారు. ఇవన్నీ మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాయి అంటే ఈ దినాల్లో జాగ్రత్త పడాలి.
వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. దైవ సేవకుల కుటుంబాల కొరకు వాళ్ళు ఎంత విస్తారమైన సేవలో ఉంటారు, ఎన్నో ప్రోగ్రాం ఎంత బిజీ ఉంటుందో, కనుక సైతాన్ని వీళ్ళని పట్టుకుంటాడు. వీళ్ళ ద్వారా వాళ్ళకి నెమ్మది ఉండదు. చూసారా ఎన్నో, ఎందుకంటే సాతాన్ యొక్క క్రియలు వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని వంచితే అక్కడ సేవ ఆగిపోతుంది. కనుక ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడు అయ్యిండి 7 మంది పిల్లలను కలిగి ఉండి ఒక్కడ కూడా వాక్యం తెలిసాడు కాకుండా అందరూ ఏమైపోయారంట, అందరూ మాంత్రికుల్లాగా ఆ యొక్క విద్యను అభ్యాసం చేస్తున్నారు. మీ నాన్నేమో ధర్మశాస్త్రం చెప్పేవాడు, అయితే వీళ్ళు పోయేమో మంత్రాలు నేర్చుకుంటా ఉండి ఎంత ఘోరం. కాబట్టి అలాంటి భయంకర పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ 7 పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తున్నారంట. 19వ అధ్యాయము చూడండి. 19వ అధ్యాయం. ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే చెప్పండి, ఈ యొక్క మాంత్రిక విద్యలు ఇవన్నీ చేసేందంటే మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలి. చెప్పండి దేనికోసం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి మాంత్రిక విద్యలను దేనికోసం, గొప్పవాళ్ళు అనిపించుకోవడం. కానీ అపోస్తలు కూడా అద్భుతాలు చేశారు. అపోస్తలు కూడా అద్భుతాలు చేశారు, కానీ వాళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అనిపించుకున్నారా? ఉదాహరణగా వాళ్ళు ఒక వ్యక్తిని బాగు చేశారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. బాగు చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 11, 12 వచనాలు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 11, 12 వచనాలు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం 11, 12. వాడి పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విషయం మంది సొలొమోను మంటపంలో ఉన్న వారి వద్ద గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలు తిట్లను, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమా ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? తర్వాత భాగం, మా సొంత శక్తి చేత నేను భక్తి చేత నడువ వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చూసాను వీళ్ళు అంటున్నారు. కనుక ఆ కుంటివాడిని బాగు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత అద్భుతం ఎలా చేస్తారంట ఉంటే మేము ఒక బాబాలాగా మేమంటే ఏమనుకున్నా ఉంటున్నారు వాళ్ళు. అంటున్నా వాళ్ళు ఏమంటున్నారు, మా తట్టు ఎందుకు చూస్తున్నారయ్యా, మా శక్తితో మా బలంతో చేయలేదు, ఇది నాదని ఏ చేయించాడు అని చెప్పేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోలేదు అపోస్తలు. చెప్పండి ఎవరు నెచ్చిస్తున్నారు? యేసు ప్రభువుని. 14వ అధ్యాయం అపోస్తల కార్యం 14వ అధ్యాయం. అక్కడ కూడా ఒక అద్భుతం చేశారు. అందరూ వచ్చి పూలదండలు వేసి పూజించబోతా ఉంటే వాళ్ళు ఏమంటారు చూడండి, ఇంకా దండలు తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు అంటలేదు. ఏమంటున్నారు? 14వ అధ్యాయము 14, 15 వచనాలు. అపోస్తల 14వ అధ్యాయము 14, 15 వచనాలు. అపోస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలు చింపుకొని సమూహంలో చొరబడి, అయ్యలారా చదవండి, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఈ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలి మీకు సువార్త. అయ్యా ఆగండి. అక్కడ అద్భుతం చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి పూలదండలు తీసుకొచ్చారంట. ఒక దేవతలు చేయాలనుకున్నారు పౌలును బర్నబాను. కనుక ఇద్దరు కూడా పూలదండలు ఇచ్చి పూజ చేయాలనుకుంటున్నప్పుడు అయ్యా ఆగండి, కనుక మేము నరులమే, ఇది మా శక్తి చేత మా భక్తి జరిగింది కాదు. ఇక్కడ అపోస్తలులేమో చేసిన అద్భుతాలు మేం చేయలేదు దేవుడు ఏం చెప్తున్నారు. ఇక్కడ మాంత్రికులేమో మేమంటే ఏమనుకున్నావు, మా ద్వారా అనిపించుకోవాలని వాళ్ళు తిప్పలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకున్నారంట. అందుకే మనం కూడా ఏం చేయకూడదంటే అన్ని జనులలాగా మనం కూడా సోది చెప్పడము, తర్వాత చెల్లంగి పనిచి ఇప్పుడు కూడా సోది చెప్పించుకుని ఉంటారు ఇంకా కూడా. కనుక మా అబ్బాయి చనిపోయాడు, ఒకసారి చూడమ్మ ఎక్కడున్నాడు, ఒకసారి పిలువమ్మ అని సోది చెప్పిస్తూ ఉంటారు, చేయి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కనపడుతూ ఉంటాయి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్ ఉంటే సార్ మీరు చేయి చూపిస్తే మీకు చెప్తూ ఉంటాడు, వానికే తెలియదు. కనుక వాడే చెప్తాడు మనకి. చూసారా ఎన్నోసార్లు మోసపోతూ ఉంటాం. అన్ని జనుల ఆచారాలు. అందుకే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం అవి మనం చేయకూడదంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము అన్ని జనులటువంటి ఇవన్నీ కూడా అన్ని జనులు చేసే పనులు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా 10:2 చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్ని జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు దాగబడి చిహ్నములకు జనములు భయపడు, అయితే మీరు వాటికి భయపడవద్దు. అన్ని జనుల ఆచారాలకు మీరు వాటిని అభ్యసించవద్దు. చూడండి అన్ని జనుల ఆచారాలు అంటే ఏంటి? అన్ని జనుల ఆచారాలు అంటే నల్లపిల్లి ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వచ్చిందా నల్లపిల్లేనా, ప్రయాణం క్యాన్సిల్. ఏది ఎదురొస్తే? పులి కాదు ఏది? పిల్లి. ఏదొస్తే తాగాలి? పులి వస్తే తాగాలి, పిల్లి వస్తే తాగాల? పులి వస్తుందంటే పారిపోవాలి. పిల్లి వస్తే పిల్లి ఏం చేసేది నిన్ను? పులికి కాదంట, వీళ్ళు పిల్లికే భయపడుతున్నారు. చూసారా ఇదే ఆచారము, అన్ని జనుల యొక్క ఆచారం. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, మా ఇంటి పక్కనే,
బయటికి వెళ్తా ఉంటే వాళ్ళ అమ్మాయిని పిలిచి ఎదురు అంటే ఆమె ఎదురు వచ్చిన తర్వాత ముందు పోవాలన్నమాట. అంటే ఏదో మంచి జరుగుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి ఎన్ని చూసామో చూసారా. ఆ అమ్మాయి వస్తే మాకు కలిసి వచ్చేది కాబట్టి ఆమె ఎదురు వాళ్ళు ఫస్ట్